పురుషుల కంటే స్త్రీలు తెలివైనవారా? ఇది కొంచెం సరదా టాపిక్. చాలామంది అప్పుడప్పుడు సరదాగా ఈ విషయం చర్చించుకుంటూ ఉంటారు. కానీ ఇది కేవలం సరదానేనా? లేదా దీని వెనకాల సైన్స్ కూడా ఉందా? అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. స్త్రీ పురుషుల మెదడు పరిణామంలో వ్యత్యాసం ఉందని కూడా ఒక అభిప్రాయం ఉంది. మెదడు తెలివితేటలకు సంబంధించిన అంశాలపై నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నా ఇంకా అనేక ప్రశ్నలకు మనకు సమాధానం లభించాల్సి ఉంది. ఒకప్పుడు గతంలో స్త్రీల కంటే పురుషుల యొక్క ఐక్యూ ఒక 5 పాయింట్స్ తక్కువగా ఉందనేది కొన్ని పరిశోధనల సారాంశం. కానీ ఇది పూర్వకాలం. గత 100 సంవత్సరాల కాలంలో జరిగిన పరిశోధనలు తేలింది ఏంటంటే స్త్రీల ఐక్యూ బాగా పెరిగింది. ఈ లాస్ట్ 100 ఇయర్స్‌లో పెరిగి అది కూడా పురుషులతో దాదాపు సమానంగా అయినట్లుగా పరిశోధనలు మనకు తెలుపుతున్నాయి. ఇటీవల విద్యా ఉద్యోగ అవకాశాలు స్త్రీల్లో బాగా పెరగడం వల్ల వాళ్ళు మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి? ఒకవైపు ఉద్యోగం చేయడం, ఒకవైపు భార్యగా రోలు, ఒకవైపు పిల్లలకు తల్లిగా, అలాగే హోమ్ మేకింగ్, ఇన్ని రకాల మల్టీ టాస్కింగ్ చేయడం అనేది కూడా ఆడవారిలో వాళ్ళకున్న తెలివితేటలకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషులు ఇరువురు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువల గురించి ఆలోచనలో కాకుండా విభేదాలు తలెత్తకుండా జీవించడానికి, తమ నైపుణ్యాన్ని పెంచడానికి ఇరువురు కృషి చేయాలి. అప్పుడే ఆ సంసారము, ఆ కుటుంబము మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.